ఖమ్మంలో పర్యటిస్తున్న మాజీ మంత్రులు హరీష్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్పై దాడి జరిగింది. వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మంకు వెళ్లారు హరీష్ రావు. ఈ సందర్భంగా బాధితులకు నిత్యావసర సరుకులు పంచుతుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు గొడవకు దిగారు. దీంతో మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడికి దిగారు కొందరు వ్యక్తులు. దాడికి దిగడంపై సీరియస్ అయ్యారు మాజీ మంత్రులు. ఖమ్మంలో పర్యటిస్తున్న మాజీ మంత్రులు హరీష్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్పై దాడి జరిగింది. వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మంకు వెళ్లారు హరీష్ రావు. ఈ సందర్భంగా బాధితులకు నిత్యావసర సరుకులు పంచుతుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు గొడవకు దిగారు. దీంతో మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడికి దిగారు కొందరు వ్యక్తులు. దాడికి దిగడంపై సీరియస్ అయ్యారు మాజీ మంత్రులు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఖమ్మంలో పర్యటిస్తున్న మాజీ మంత్రులు హరీష్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్పై దాడి జరిగింది. వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మంకు వెళ్లారు హరీష్ రావు. ఈ సందర్భంగా బాధితులకు నిత్యావసర సరుకులు పంచుతుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు గొడవకు దిగారు. దీంతో మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడికి దిగారు కొందరు వ్యక్తులు. దాడికి దిగడంపై సీరియస్ అయ్యారు మాజీ మంత్రులు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఈవినింగ్ వైశాలి. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతల మీద రాళ్ల దాడి జరిగింది. మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలను పరామర్శించడానికి వచ్చినటువంటి హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఈ నలుగురు కూడా మున్నేరు ప్రాంత ప్రజలను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం నగరంలోని కాల్వడ్డు, మంచికంటి నగర్ ప్రాంతంలో పరామర్శిస్తుండగా ఒక్కసారిగా ఈ మాజీ మంత్రుల మీద రాళ్ల దాడి జరిగింది. అయితే అంతకు ముందే బీఆర్ఎస్ కు నేతలు మున్నేరు పరివాహక ప్రాంతాన్ని మొత్తం పరిశీలించారు, బాధితులని పరామర్శించారు. అనంతరం అంతకు ముందు కూడా కాంగ్రెస్ నేతలు బాధితులకు ఆహార పదార్థాలను ఇస్తున్నటువంటి క్రమం ఉంది. అయితే ఇరువురు ఒక్కసారిగా ఎదురుపడినటువంటి నేపథ్యంలో ఇద్దరు నినాదాలు చేసుకున్నారు, ఇరు పార్టీల కార్యకర్తలు. అయితే ఆ క్రమంలో ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో హరీష్ రావు కూర్చున్నటువంటి వెహికల్ మీద రాయబడి ముందు ఉన్నటువంటి అద్దం మొత్తం పగిలిపోయింది. మాజీ మంత్రులుగా ఉన్నటువంటి అందరి కార్ల మీద కూడా ఒక్కసారిగా రాళ్ల దాడి జరగడంతో బీఆర్ఎస్ నేతలు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో పోలీస్ బందోబస్తు కూడా పెద్దగా లేదు. కేవలం మంత్రులకు సంబంధించినటువంటి వ్యక్తిగత సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్కసారిగా భయకంపితులకు పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి అప్పుడే సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడకు చేరుకొని ఎవరైతే రాళ్లు వేశారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాళ్ల దాడి నుంచి మంత్రులు తప్పించుకున్నటువంటి క్రమంలో ఒక వృద్ధుడికి కూడా తలకు దెబ్బ తగిలి తీవ్ర గాయమైనట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ దాడి ఎవరు చేశారనేది ఇంకా తెలియరాలేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళు చేశారా, లేకుంటే బాధితుల్లో కొంతమంది అటు కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ నేతల ఇద్దరి మధ్య కూడా కొంత ఆగ్రహంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు దాడి చేశారనేది ఇంకా తెలియరాలేదు. అయితే మాజీ మంత్రి హరీష్ రావు దీని ఘటన మీద సీరియస్ అయ్యారు. ఆయన అక్కడి నుంచి నేరుగా పర్యటన ముగించుకొని ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నందువల్లనే దాడి చేస్తున్నారు, దాడులు మంచి పద్ధతి కాదు, ఇలాంటి టైంలో రాజకీయాలు చేయడం పద్ధతి కాదు, ప్రజలకు మేలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం తప్ప మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు అనేది హరీష్ రావు చెప్తున్నారు. అయితే అదే వెహికల్లో మాజీ మంత్రులతో పాటు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, చాలా అనేక మంది బీఆర్ఎస్ నేతలు అదే కాన్వాయ్ లో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలంతా ఉలిక్కిపడిరని చెప్పుకోవచ్చు ఈ ఘటనతోటి. వైశాల్, రైట్. మరి అయితే దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించారా పోలీసులు? ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
ప్రస్తుతానికి గుర్తు తెలియని వ్యక్తులను భావించుకుంటున్నప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టే ధోరణితోటే నినాదాలు చేశారు. వాళ్ళు నినాదాలు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా నినాదాలు చేసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పుడు రాజకీయం చేయడానికే మీరు వచ్చారు అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు కొంతమంది అక్కడ వాళ్ళను వెనుకకు గెట్ అవుట్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే గుర్తు తెలియని రాయి చేసింది ఈ వ్యక్తి అని పర్టికులర్ గా ప్రస్తుతానికి తెలియకుండా గుర్తు తెలియని వ్యక్తులే చేశారనేది అక్కడ ప్రచారం జరుగుతుంది. అయితే ఆ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇది కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి డ్రామా, వాళ్లే కావాలని దాడులు చేపిస్తున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇలాంటి దాడులు చేయడం మంచి పద్ధతి కాదు, ఈ దాడుల సంస్కృతి మానుకోవాలని కూడా హరీష్ రావు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఇంకా ప్రస్తుతానికి ఎవరు దాడి చేశారు ఏంటనేది ఇంకా పోలీసులు గుర్తించలేదు. ఆ ప్రాంతంలో కూడా అసలు పోలీస్ వ్యవస్థ కూడా లేకపోవడంతో కూడా గుర్తించడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకేష్. ఇదే అంశంపై హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. బియ్యం గాని కూరగాయలు గాని నిత్యావసర వస్తువులు అందిస్తూ పార్టీ పక్షాన వారు కూడా సహాయం అందిస్తా ఉన్నారు. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ కుటుంబాలకు సహాయం అందించాలని, ఆ కుటుంబాలకు ప్రభుత్వం సహాయం చేయడంలో వైఫల్యం చెందుతా ఉంది, ప్రభుత్వం మీద ఒత్తిడి తెంచి వారికి సహాయం చేయాలని చెప్పి మేము ముందుకు వచ్చాం. ఈరోజు నిజంగా మేము ఆ గ్రామాల్లో వెళ్లి ఆ వార్డుల్లో ప్రజల్ని కలిస్తే పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. ప్రజలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ప్రజలు తమ ఆవేదన 3 రోజుల నుంచి ఇప్పటిదాకా కరెంటు లేదు, కనీసం నీళ్లు రావడం లేదు, పసిపిల్లలకు పాలు దొరకక బాధపడతా ఉన్నారు, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి వాళ్ళందరూ కూడా తమ ఆవేదన వెళ్లగక్కుతా ఉన్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ముందస్తుగా మైక్ లో అనౌన్స్మెంట్ ఉండేది, మమ్మల్ని అలర్ట్ చేసి జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లారు, తర్వాత కూడా ప్రభుత్వం నుంచి మాకు మంచిగా సహకారం అందింది, కానీ ఈ ప్రభుత్వం ప్రజల్ని అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, ప్రజల్ని కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 9 మందిని కాపాడలేకపోయినారు, కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు. ఈ ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ, పంతనం తక్కువ. ఎక్కడ చూడు వ్యంగ్యమే ఆయనకు. ఇప్పుడు పాలనపై పట్టుగోల్పై రేవంత్ రెడ్డి చీటికి మాటికి ప్రతిపక్షాల మీద బురద జల్లుతా ఉన్నాడు. ఇది నీ పరిపాలన వైఫల్యం. వాతావరణ శాఖ హెచ్చరించినా నువ్వు మేల్కొనలేదు. పెద్ద ఎత్తున వర్షాలు పడబోతున్నాయి, వాయుగుండం వచ్చింది అని వాతావరణ శాఖ హెచ్చరించినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రాణాలు పోయినాయి, తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది, ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. ఏ ఇంటికి పోయినా చెప్తున్నారు 4 లక్షలు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని. కట్టు బట్టలు తప్ప మాకు ఏమీ లేవు, అన్ని సర్వం కోల్పోయాం. మొత్తం నిత్యావసర వస్తువులు తెచ్చిపోయినాయి, బట్టలు తెచ్చిపోయినాయి, సర్టిఫికెట్లు తెచ్చిపోయినాయి, డాక్యుమెంట్లు అన్ని పోయినాయి. అసలు మా పరిస్థితి ఏందని చెప్పి కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లన్నీ కూడా నీళ్ళలో తెచ్చిపోయినాయి. ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు, వాల్యుయబుల్స్ కూడా పోయినాయి, బంగారం కూడా కొట్టుకుపోయింది. అసలు కట్టు బట్టలు తప్ప మా పెయి మీద ఏం మిగలలేదు. 2 రోజుల నుంచి ఇవే బట్టల మీద ఉన్నాం, వేసుకోవడానికి గుడ్డలు కూడా లేవు, తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది, మా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. కనీసం మంచి నీళ్లు కూడా అందియలేదట. 12 గంటలు డాబాల మీద ఉంటే కనీసం తాగడానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోయింది. అంటే జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో గాని, ముందస్తు ప్రణాళికలు చేయడంలో గాని, హెలికాప్టర్ అందుబాటులో పెట్టుకోవడంలో గాని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకోవడంలో గాని ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఆ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగారు. ఇదే సీతక్క గారు అడిగారు. మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, తక్షణమే
చనిపోయిన కుటుంబాలన్నిటికీ 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మీరు గతంలో అడిగిందే నేను చెప్తున్నా, మీకు మాట మీద నిలబడండి. మీరు ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడారు కదా, అది అందించి కనీసం మాట మీద నిలబడండి. 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల నష్టం జరిగింది. కనీసం వరదలో పూర్తిగా మునిగిపోయినటువంటి ఇళ్లకు తక్షణమే 2 లక్షల రూపాయల